నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ముప్పు ముంచుకొస్తోంది. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలతో పాటు నగర దాహార్తిని తీర్చే సింగూర్ జలాశయంలోనూ నీటి మట్టాలు తగ్గిపోయాయి. విపరీతమైన ఎండలతో నీరు ఆవిరైపోతున్నాయి. 3 ఏళ్ల తర్వాత ప్రధాన జలాశయాల నుంచి నీటి పంపింగ్ కోసం అధికారులు భారీ మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరంతో పాటు శివారు ప్రాంతాలకు కూడా నాగార్జున సాగర్, శ్రీశైలం, సింగూర్ జలాశయాల నుంచి మంచినీరు అందిస్తున్నారు. కూకట్పల్లి, మూసాపేట్, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్, బిహెచ్ఈఎల్, శేర్లింగంపల్లి లాంటి నగర పశ్చిమ ప్రాంతానికి నీరందించే సింగూర్ జలాశయంలో నీటి పరిమాణం వేగంగా తగ్గిపోతుంది. 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం సింగూర్లో 6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 5.5 టీఎంసీలకు తగ్గిపోతే భారీ మోటార్లతో నీటిని పంపింగ్ చేసి నగరానికి అందించవలసి ఉంటుంది. ఇక ప్రధాన జనవరులైన నాగార్జున సాగర్లో ఇప్పటికే అడుగంటుతున్న నీరు మరో 10 అడుగులు తగ్గితే అక్కడ కూడా మోటార్లతోనే నీరు తోడిపోయవలసి ఉంటుంది. శ్రీశైలంలో 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 41 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వీటితో పాటు శ్రీపాద ఎల్లంపల్లి, కృష్ణా వాటర్, అక్కంపల్లి గోదావరి రిజర్వాయర్లలోనూ నీటి మట్టాలు సగానికి పైగా పడిపోయాయి. దీంతో రానున్న కాలంలో మంచినీటి సరఫరాలో తీవ్ర ఆటంకాలు, లోటు తలెత్తే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా మే 31 వరకు హైదరాబాద్ పరిధిలో ఎండలు అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయి. ఇది నీటి కటకటను మరింత పెంచబోతుంది. రిజర్వాయర్లలో ఎప్పటికప్పుడు పూడికలు తొలగించి లీకేజీలను నివారించకపోతే నీటి ఎద్దడి విశ్వరూపం దాలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.